ఆర్కే రోజా మళ్ళీ గాలిలో గెలిచిన గాలి నా కొడుకులు అంటుంది. అంతకుముందు కూడా ఇదే పదం అనింది. ఏరే వాళ్ళు మాట్లాడితేనేమో విక్కి విక్కి మహానటి సావిత్రి గారి లాగా ముందుగానే అంత గ్లిజరన్ వేసుకొని సాక్షి డిబిట్టే కాబట్టి అంతా ప్రిపేర్ అయ్యి ఆడడం జరిగింది. మారిందని జనాలు అనుకున్న లోపల మళ్ళీ డోస్ పెంచింది. అంటే జగన్మోహన్ రెడ్డి నీకేం కాదమ్మా, నువ్వు అలానే మాట్లాడు, మన సంస్కృతి సాంప్రదాయం వైఎస్ఆర్సీపీ తరపున కరెక్ట్ గా పాటిస్తా ఉండావు, అది మన పండగ, బూతులు అనేది మనకు పెద్ద పండగ, మరో సంక్రాంతి లాంటిది, కాబట్టి నువ్వు డోసు పెంచు, నీకు హోమ్ మినిస్టర్ ఇస్తా అని చెప్పినట్టున్నాడు. కాబట్టి మళ్ళీ గాల్లో గెలిచిన గాలి నా కొడుకులు ఎక్కువైపోయినారు అని చెప్పడం జరిగింది. ఎవరైనా ఏదైనా అంటే చాలు ఈ మధ్యలో కొత్త పాట ఒకటి స్టార్ట్ చేసావు. 4 పదాలు వాడతావు. నేను స్టార్ హీరోయిన్ ని, డైరెక్టర్ భార్యని, ఎక్స్ మినిస్టర్, ఎక్స్ ఎమ్మెల్యేని. ఏమ్మా పూతులు తిడతావు సభ్య సమాజంలో తప్పు కదా అంటే నేను ఒకప్పుడు స్టార్ హీరోయిన్ అంటావు. తిరుమల కొండ మీద టికెట్లు అమ్ముకొని కోట్ల రూపాయలు సంపాదించావు తప్పు కదా అంటే నేను ఒక డైరెక్టర్ భార్యని అంటావు. అడ్డదిడ్డంగా అన్నదమ్ముల సాక్షిగా 3,000 కోట్ల రూపాయలు చలామణి చేశావు అంటే నేను ఎక్స్ మినిస్టర్ అంటావు. నగిరిలో ఏ మాత్రం అభివృద్ధి పనులే చేయలేదు అంటే నేను ఎక్స్ ఎమ్మెల్యే అంటావు. నీతో ఎట్ట యాగాల అంటే ఈ 4 పాత్రలు జనాలకి వినిపించినంత మాత్రాన, చూపించినంత మాత్రాన జనాలు నీకు ఓట్లేస్తారనుకుంటున్నావా? ఈ పాత్రలు కాదు, నీకు రానున్న రోజుల్లో ఇడ్లీ పాత్ర మిగులుతుంది. రోడ్డు పక్కన చిన్న బండి పెట్టుకొని ఇడ్లీ పాత్రతో ఇడ్లీ అమ్ముకోవాలా, చట్నీ చెన్నై సాంబార్ వేసుకొని మాట్లాడేటువంటి నీ భాష ద్వారా ఇదే నీకు శాశ్వత శిక్ష ప్రజలు విధించబోతా ఉన్నారు.